ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల రిమాండ్ ముగిసింది. రిమాండ్ ముగియడంతో నిందితులను విజయవాడలోని ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చారు సిట్ అధికారులు. ఇక లిక్కర్ స్కామ్ కేసుపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. అయితే ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చిన వారిలో విజయవాడ జైలు నుంచి రాజ్ కసిరెడ్డి, అలాగే సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, గుంటూరు జైలు నుంచి నిందితులను నవీను, బాలాజీ కుమార్తో పాటు రాజమండ్రి జైలు నుంచి మిథున్ రెడ్డిని కూడా ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చారు. అయితే బెయిల్పై పైలా దిలీప్, డిఫాల్ట్ బెయిల్పై ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అలాగే బాలాజీ గోవిందప్ప బయట ఉన్నారు. వీరు కూడా ఇవాళ న్యాయస్థానంలో జరిగిన విచారణకు హాజరయ్యారు. మంత్రి పదవిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అదృష్టం ఉంటే మంచి పదవి వస్తుందని అన్నారు. ఇన్ని రోజులు ఆగానని త్వరలోనే తనకు మంత్రి పదవి వస్తుందని చెప్పారు. ఇక చాలా కాలంగా రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి గురించి మాట్లాడుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలోనే తనకు అధిష్టానం మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చిందని చెప్పారు. కానీ ఇప్పుడు ఇవ్వడం లేదని అనేక సార్లు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కూడా పలుమార్లు వీడియో ముఖంగానే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలాగే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నానని, మంత్రి పదవి ఉంటే మరింత అభివృద్ధి చేయవచ్చని చెప్పారు. ఇక ఇప్పుడు మంత్రి పదవిపై పాజిటివ్గా మాట్లాడడంతో కోమటిరెడ్డికి పదవిపై ఏమైనా సంకేతాలు అందాయా అనే చర్చ జరుగుతుంది. ఇక ఎన్ని రోజులు ఆయన మనకు కూడా అదృష్టం ఉంటే తప్పకుండా ఇంతకంటే మంచి పదవి వస్తుంది, త్వరలోనే వస్తుంది మంత్రి పదవి. మీ అందరూ కూడా చెప్తున్నా నోటెడ్. ఇక ఎన్ని రోజులు ఆయన మనకు కూడా అదృష్టం ఉంటే తప్పకుండా ఇంతకంటే మంచి పదవి వస్తుంది, త్వరలోనే వస్తుంది మంత్రి పదవి. మీ అందరూ కూడా చెప్తున్నా నోటెడ్. ఇక ఎన్ని రోజులు ఆయన మనకు కూడా అదృష్టం ఉంటే తప్పకుండా ఇంతకంటే మంచి పదవి వస్తుంది, త్వరలో. బంగ్లాదేశ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. దైవ దూషణకు పాల్పడుతున్న ఆరోపణలతో జీపు చంద్రదాస్ అనే హిందూ యువకుడిని అల్లారిముఖ అత్యంత కిరాతకంగా కొట్టి చంపింది. అనంతరం మృతదేహాన్ని ఓ చెట్టుకు కట్టేసి నిప్పంటించారు. మైమేనింగ్ సింగ్ జిల్లాలోని బలుకా ప్రాంతంలో జరిగిన ఈ అమానుష ఘటన జరిగింది. ఇక బలుకా ప్రాంతంలో నివాసం ఉంటున్న దీపు చంద్రదాస్ స్థానికంగా ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. మహమ్మద్ ప్రవక్తపై అతడు అనుచిత వ్యాఖ్యలు చేశాడనే ఆరోపణలు వ్యాపించాయి. దీంతో ఎలాంటి విచారణ చేపట్టకుండానే వందలాది మందితో కూడిన మూక అతడిని చుట్టుముట్టి కర్రలతో దాడి చేసి హతమార్చింది. ఇక ఆ తర్వాత మృతదేహానికి నిప్పు పెట్టారు. మృతుడిని దీపు చంద్రదాస్గా బలుకా పోలీసులు ధృవీకరించారు. ఈ ఘటనపై బీజేపీ పశ్చిమ బెంగాల్ శాఖ తీవ్రంగా స్పందించింది. దీపు చంద్రదాస్ను కొట్టి ఉరితీసి సజీవ దహనం చేశారని పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్లో పశ్చిమ బెంగాల్లోని ముర్షాబాద్లో జరిగిన హింసతో ఈ ఘటనను పోల్చింది. ఇక ఇస్లామిక్ తీవ్రవాదాన్ని అదుపు చేయనప్పుడు, మైనారిటీలకు రక్షణ కరువైనప్పుడు ఎలాంటి దారుణాలు జరుగుతాయో ఈ ఘటనే నిదర్శనమని విమర్శించారు. ఇక పశ్చిమ బెంగాల్లో కూడా మమతా బెనర్జీ తన రాజకీయ ప్రయోజనాల కోసం హిందువులను రెండో శ్రేణి పౌరులుగా మార్చేస్తున్నారని ఆరోపించారు. ఈవీ పాలసీ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేవారికి ప్రభుత్వం 100% ట్యాక్స్ మినహాయింపు ఇస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఓఆర్ఆర్ పరిధిలో ఎలక్ట్రానిక్, సిఎన్జి, ఎల్పీజీ ఆటో రిక్షాలకు అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. ఇక ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగినప్పుడే కాలుష్యాన్ని తగ్గించవచ్చని మంత్రి తెలిపారు. అలాగే ఈవీ పాలసీకి ప్రజల నుండి మంచి స్పందన ఉందని పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చారు. మేము ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నా. పబ్లిక్ కు సంబంధించిన మీ డిపార్ట్మెంట్, మీ యొక్క కంపెనీస్ ద్వారా కొంత ప్రమోషన్ పెంచుకొని పబ్లిక్ అంటే ఈవీ పాలసీల పట్ల కొంత ఇంకా వారికి అవగాహన పెంచడం కానీ,
వాడకం ద్వారా ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయనేటువంటిది మేము ఈ కంపెనీల ద్వారా కొంత ప్రమోషన్ పెంచేటువంటి కార్యక్రమం ఒకటి జరగాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా రెండవది, నేరుగా ప్రభుత్వం తరఫున మిమ్మల్ని అందరినీ పబ్లిక్ అందరికీ సంబంధించిన విషయం లోపల ఏదైనా రాయితీ అడుగుతూ ఇబ్బంది అవుతుంది. కానీ అట్లీస్ట్ తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళు లోన్ల ద్వారా వెహికల్ తీసుకునే సందర్భంలో నేను ఇంత పర్సెంట్ అంత పర్సెంట్ అనేవాడుగా నా ఎక్స్పెక్టేషన్ 20% తక్కువ కాకుండా వాళ్ళకి ఏమైనా మీరు ఎగ్జంప్షన్ ఇవ్వగలిగితే మీకు సంబంధించిన కంపెనీస్ ద్వారా అప్రోచ్ తీసుకొని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రోత్సహించడానికి, ప్రమోట్ చేయడానికి వాళ్ళ భాగస్వామ్యం కూడా బాగుంటుంది. కాబట్టి అదొక కార్యాచరణ తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా ప్రభుత్వం దాదాపు 806 కోట్ల రూపాయలు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ మేము నష్టపోయినప్పటికీ కూడా మేము మీ ద్వారా ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం. ప్రభుత్వం ప్రజల కోసం లేదా పర్యావరణ రక్షణకు సంబంధించి వెహికల్స్. సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. పేద కుటుంబానికి చెందిన విద్యార్థిని పీజీ వైద్య విద్య కొనసాగించేందుకు ఆయన స్వయంగా ముందుకొచ్చారు. బ్యాంకు రుణం కోసం తన స్వగృహాన్ని మార్చిగేటు పెట్టి విద్యార్థిని భవిష్యత్తుకు భరోసాగా నిలిచారు. సిద్దిపేటకు చెందిన మమత అనే విద్యార్థినికి పీజీ మెడికల్ ఎంట్రన్స్ లో సీట్ వచ్చింది. అయితే కళాశాల యాజమాన్యం ఏటా 7,50,000 ట్యూషన్ ఫీజు చెల్లించాలని స్పష్టం చేసింది. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న కుటుంబం బ్యాంకును ఆశ్రయించగా ఆస్తిని తాకటా పెడితేనే రుణం మంజూరు చేస్తామని బ్యాంకు సిబ్బంది తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థిని మమత ఆమె తండ్రి రామచంద్రం సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును కలిశారు. స్పందించిన హరీష్ రావు సిద్దిపేటలోని తన స్వగృహానికి బ్యాంకులో తనఖా పెట్టి 20 లక్షల ఎడ్యుకేషన్ లోను మంజూరు చేయించారు. అంతేకాకుండా హాస్టల్ ఫీజు కోసం అదనంగా ₹1,00,000 ఆర్థిక సహాయం అందించారు. పేద విద్యార్థుల చదువుకు అండగా నిలుస్తూ మరోసారి మానవత్వానికి ప్రతీకగా నిలిచారు హరీష్ రావు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడం సులభం కానీ పంచాయతీ ఎన్నికల్లో గెలవడం కష్టమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. త్వరలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయని పేర్కొన్నారు. ఇక సిరిసిల్లాలో ఉన్న 57 ఎంపీటీసీ స్థానాలు గెలిచేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అందరూ కలిసి కాంగ్రెస్ పై కొట్లాడాలన్నారు. గులాబీ గెలుపునకు చూసి కాంగ్రెస్ పరేషాన్ అవుతుందని తెలిపారు. ఓడిపోయిన అభ్యర్థులు కూడా ధైర్యంగా ఉండాలని ధైర్యం చెప్పారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలన్నారు. పాత తరం నాయకులు కొత్త తరాన్ని కలుపుకుంటూ ముందుకు పోవాలన్నారు. ఎంపీటీసీలకు గాను 5 జెడ్పీటీసీలకు గాను మన ప్రణాళిక ఏంది? నిన్నటిదాకా కొట్లాడినాం, సరే మరి రేపటి నుంచి మనం ఎట్లా పనిచేద్దాం, ఎట్లా 57 ఎంపీటీసీలు గెలుచుకుందాం అనే దిశగా ఇప్పటి నుంచే మన ఆలోచన మొదలు కావాలి. ఎక్కడెక్కడైనా పంచాయతీలు ఉంటే దయచేసి ఇప్పటి నుంచే మండలాల వారీగా సమన్వయం చేసుకొని ముందుకు నడవాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. దయచేసి ఇక్కడ గెలిచిన వాళ్ళు, అట్లాగే ఓడిపోయిన వాళ్ళు, నిలబడ్డ వాళ్ళు అందరికి కూడా నా ప్రార్థన, ఇది పార్టీ యొక్క ప్రతిష్టకు సంబంధించిన అంశం కాబట్టి మనందరం కూడా ఐకమత్యంగా ముందుకు పోదాం. రేపు జిల్లా పరిషత్, ఎంపీటీసీ ఎలక్షన్లు ఎప్పుడు పెట్టినా నిన్న మొన్నటిదాకా ఏమనుకున్నామంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ ఆఖరి వారంలోనే నోటిఫికేషన్ ఇస్తుంది జిల్లా పరిషత్ కు సంబంధించి అని చెప్పి వార్తలు వచ్చినాయి. కానీ నిన్న ముఖ్యమంత్రి గారి మాట చూస్తే మనసు మార్చుకున్నట్టు అనిపిస్తున్నది. ఎందుకంటే బీఆర్ఎస్ ఈ స్థాయిలో కొడుతుందని ఆయన కూడా అనుకోలే పాపం. ఈ స్థాయిలో అపోజిషన్లు ఉంటే కూడా కేసీఆర్ గారు కాలు బయటకు పెట్టకుండానే, కేసీఆర్ గారు కనీసం నోరు విప్పకుండానే మరి 12,000 సర్పంచులుంటే 32-33% మొత్తం రాష్ట్రంలో బీఆర్ఎస్ కొట్టింది అంటే ఆ దెబ్బకు మరి ఆయన వెనుకకు పోయినట్టే కనబడతా ఉన్నది. ఆ దెబ్బకు మరి వెనుక పోతాడేమో, పెట్టడేమో ఇప్పట్లా అని నేను అనుకుంటా ఉన్నా. కానీ దబ్బన పెడితే కూడా తయారుందాం. ఎక్కడలో అక్కడ మనం ఇంతజాం చేసుకుందాం, ఎక్కడలో అక్కడ ప్రణాళికలు రూపొందించుకుందాం. 57 ఎంపీటీసీలకు గాను
నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ ఎదుట పారిశుద్ధ కార్మికులు ఆందోళనకు దిగారు. కొత్తగా ఏర్పడిన ఖానాపూర్ బల్దియాలో జీతాలు ఎక్కువ ఉన్నాయని, ఇక్కడ తక్కువ ఇస్తున్నారంటూ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ఇక తమకు జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని కార్మికులతో మాట్లాడారు. వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. బైంసా పురపాలక సంఘంలో అవుట్సోర్సింగ్ శానిటేషన్ వర్కర్స్ అనేది మనకి కొన్ని డిమాండ్స్ రేజ్ చేయడం జరిగింది. అందులో మొదటిగా వాళ్ళకి శాలరీ అనేది టైంగా వాళ్ళ అకౌంట్స్లో డెబిట్ అవ్వకపోవడం, అదేవిధంగా వాళ్ళ శాలరీ జియో 2016 వచ్చిన జియో ప్రకారంగా శాలరీ అనేది పెంచకపోవడం, అదేవిధంగా వాళ్ళ ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అది వాళ్ళ అకౌంట్స్లో రావట్లేదు అని మన దగ్గర డిమాండ్ రేజ్ చేశారు. సో దానికి రిప్లైగా మనము ఆల్రెడీ మన ఇటువంటి పరిస్థితి ఎందుకని చూస్తుంటే మనకి గత లాస్ట్ 10 yearsలో బైంసాలో ట్యాక్స్ కలెక్షన్ అనేది చాలా లోయెస్ట్ స్టేట్లో ఉంది. అది కేవలం మన నిర్మల్ జిల్లాలోనే కాకుండా బైంసా ట్యాక్స్ కలెక్షన్లో మన స్టేట్లోనే వన్ ఆఫ్ ద లోయెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్. మనకి యాజ్ పర్ స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకి 60% ట్యాక్స్ కలెక్షన్ చేయాల్సి ఉంటుంది. ఈరోజు బైంసా పురపాలక సంఘంలో అవుట్సోర్సింగ్ శానిటేషన్ వర్కర్స్ అనేది మనకి కొన్ని డిమాండ్స్ రేజ్ చేయడం జరిగింది. అందులో మొదటిగా వాళ్ళకి శాలరీ అనేది టైంగా వార్డులు ఉన్నాయి, ఆడ శాలరీ ఎక్కువ ఉన్నది, ఈడ మనకు 26 ఉన్నాయి వార్డులు. అయితే మేడం ఈడ ఎందుకు తక్కువ ఉన్నది, జీతం ఎందుకు తక్కువ ఉన్నది? మాకు 10 ఆడ ఎంత ఉన్నది, ఎక్కువ ఉన్నది, ఎంత జీవో ఉన్నది అంత ఉన్నది ఆడ. మరి ఈడ ఎందుకు తక్కువ ఇస్తున్నారు? పని అయితే తీసుకుంటున్నారు, జీతం ఎందుకు తక్కువ తీసుకున్నారు? ఆడ ఆగుండ్రి అంటున్నారు, ఆగుండ్రి నాలుగేళ్ళు ఆగుండ్రి అనుకుంటా ఈడ దాకా వచ్చినాం. వార్డులు ఉన్నాయి, ఆడ శాలరీ ఎక్కువ ఉన్నది, ఈడ మనకు 26 ఉన్నాయి వార్డులు. అయితే మేడం ఈడ ఎందుకు తక్కువ ఉన్నది, జీతం ఎందుకు తక్కువ ఉన్నది? మాకు 10. కాకినాడ జిల్లా సామర్లకోటలో విషాద ఘటన చోటు చేసుకుంది. గోదావరి కాల్వలో గుర్రపు డెక్క అవరోధాలు తొలగింపు పనులు చేస్తున్న ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఇక ఆ వ్యక్తి సామర్లకోట యానాదుల కాలనీకి చెందిన చేవూరి లోవరాజు అని స్థానికులు తెలిపారు. కనీస భద్రత చర్యలు చేపట్టకుండా కాంట్రాక్టర్ పనులు నిర్వహించడమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక లోవరాజు కోసం తోటి గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ అవరోధాల తొలగింపు జరిగిన ప్రాంతంలో అతని ఆచూకీ లభించకపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యమే ఈ దుర్ఘటనకు కారణమని పలువురు పేర్కొంటున్నారు. హైదరాబాద్లోని కేసీఆర్ నగర్లో విషాదం చోటు చేసుకుంది. 8వ అంతస్తు నుండి జారిపడి యువతి మరణించింది. ఇంట్లో వారికి తెలియకుండా సహోద్యోగి హుసేన్ అలీతో కలిసి ఇంటికి వచ్చిన సకీనా ఫాతిమా తండ్రి రావడం గమనించి బాల్కనీ నుంచి పక్క ఫ్లాట్ వెళ్లేందుకు ప్రయత్నించగా కింద పడిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఫాతిమా అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాకినాడ జిల్లా కోరంగి సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న 2 బైకులు ఢీకొట్టడంతో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 3 వ్యక్తులకు తీవ్ర గాయాల పాలయ్యారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.